సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీసీ ఐకాసా చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలతో సహా బయటపెడతానని కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీ ఐకాసా ఆధ్వర్యంలో హైదరాబాద్లో బషీర్బాగ్లో తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికలను వాయిదా వేసి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవేమి మట్టించుకోకుండా ఎన్నికలకు పోతుంది. బీసీలకు నిలువున దగా చేశారు, మోసం చేశారు. ఇది మేము భరించము, దీనికి తప్పనిసరి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అలియన్స్ కు మిత్రపక్షాల కలిపి 236 మంది ఎంపీలు అంటే మామూలు ముచ్చట కాదు. అది ఒక్కరోజు కూడా బహిష్కరించలేరు. అంటే మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీరు ప్రైవేట్ బిల్లు పెడితే పాస్ కూడా అవుతుంది, ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. మేము పార్టీ ప్రతిపాదికగా 42% ఇస్తామని బీసీలను ఇంకా మోసం చేయడానికి మాట్లాడుతున్నారు.